ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. ఏపీలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక తెలంగాణలో 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు ఉండగా 3,14,984 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చూసుకున్నాక పోలింగ్ సంబంధించి కూడా చూసుకుంటే ఉదయం 8 గంటల నుంచి కూడా ఈరోజు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. చూస్తే కనుక ఓటర్లు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారు కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకుంటారని చెప్పొచ్చు. చూస్తే ఉమ్మడి సంబంధించినటువంటి గోదావరి జిల్లాలు చూసుకునే కనుక ప్రధానంగా 456 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఓవరాల్గా జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరు ఉంటారో వారందరూ కూడా స్లిప్పులు కూడా అధికార యంత్రాంగం పంపిణీ చేశారు. చూస్తే కనుక 3,14,984 మంది ఓటర్లకు సంబంధించి కూడా ఈరోజు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. చూస్తే కనుక ఎన్నికల బరిలకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎన్నికల బరిలో చూసుకుంటే కనుక 35 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. వీరికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళ భవితవ్యం కూడా తేలబోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఈ ఓటింగ్ సంబంధించి కూడా ఇప్పటికే 1,199 సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా అధికార యంత్రాంగం వినియోగిస్తున్నారని చెప్పొచ్చు. చూస్తే ఏలూరు జిల్లాలో కూడా ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి కోటదెబ్బ సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణం సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఓటు హక్కు చూసుకునే కనుక 42,289 మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 93 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. 93 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కనుక 70,000కు సంబంధించినటువంటి ఓటర్లు కూడా సుమారు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ ప్రక్రియ అంతా కూడా వెబ్కాస్టింగ్ సంబంధించి కూడా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. చూస్తే పట్టభద్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. చూస్తే కనుక ప్రధానంగా వీరికి ఉన్నటువంటి వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ ప్రక్రియను కూడా వెబ్కాస్టింగ్ కూడా చేసి ఇక్కడ అధికార యంత్రాంగం కూడా చూస్తున్నారు. ప్రత్యేకంగా కలెక్టరేట్కి సంబంధించినటువంటి ప్రాంగణం ఏతుందో ఆ కలెక్టరేట్ ప్రాంగణంలో కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడైతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఇక్కడ ముగిసిన తర్వాత సిఆర్ రెడ్డి కళాశాలకు సంబంధించినటువంటి ప్రాంగణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్స్ బాక్సులు అన్నీ కూడా తీసుకెళ్తారు. అక్కడ కూడా ఉండి మార్చికి సంబంధించినటువంటి 3వ తారీఖున కూడా ఉదయం నుంచి సంబంధించి చూస్తే కనుక ఈ పోలింగ్ సంబంధించిన ప్రక్రియ ముగిసిన వెంటనే కూడా మార్చి 3వ తారీఖున కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఈ రోజుకి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి పోలింగ్ కూడా అధికార యంత్రాంగం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో కూడా ప్రశాంతంగా జిల్లాలో కూడా పోలింగ్ సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాస్తూ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 2 ఉమ్మడి జిల్లాల పరిధిలో 3,14,000కు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాల్లో 62,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లను చేశారు. పోలింగ్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో 3,14,987 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అయితే ఫోటో ఐడెంటిటీ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డుతో పాటు ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉన్నా సరే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫోటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా 2,714 మంది సిబ్బందిని ఈ ఎన్నిక కోసం ప్రస్తుతం అయితే అధికారులు వినియోగిస్తున్నారు. మొత్తం 2,714 మంది సిబ్బందులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, రూట్ అధికారులు, మొత్తం పోలింగ్ సిబ్బందితో సహా ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అయితే 62,970 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా వ్యాప్తంగా. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో అయితే 3,14,974 మంది ఓటర్లు అయితే ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు క్యూ లైన్లు ఎంతమంది ఉంటే అంతమంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉండేలా అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర భద్రతా ఏర్పాట్లతో పాటు ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తాగునీరు ఇతరత్ర ఏర్పాట్లు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు ఇతర అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఇక తెలంగాణలోనూ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ చురుకుగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ విధానంలో ప్రాధాన్యత క్రమంలో సాగుతున్న పోలింగ్పై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గ్రాడ్యుయేట్స్ బరిలో 56 మంది అభ్యర్థులు నిలవగా టీచర్స్ బరిలో 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం 773 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ధన్గర్వాడి స్కూల్లో ఉన్నాం. ఇక్కడ చురుకుగా పోలింగ్ జరుగుతున్న విజువల్స్, దృశ్యాలు మనం చూడవచ్చు. మొత్తంగా అంటే ఈరోజు ఒక 3,55,000 పైచీలకు గ్రాడ్యుయేట్ ఓటర్స్తో పాటుగా అదేవిధంగా 27,000 పైచీలకు టీచర్స్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాము. ఇదే సెంటర్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ఓటు వేయన్నారు మరి కాసేపట్లో. మొత్తంగా అంటే ఈ ప్రక్రియలో భాగంగా 773 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. కేవలం కరీంనగర్ జిల్లాలోనే 103 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఈ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు, అదేవిధంగా 144 సెక్షన్తో పాటుగా మొత్తంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓటర్స్కి అవగాహన కల్పించేందుకు మీకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? అవునండి, డెఫినెట్లీ మాకు 2 విడతల ట్రైనింగ్ లోపల ఎవరైతే ఓటర్సు వాళ్ళకి ఏ విధంగా మనకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకు చెప్పడం జరిగింది. అందులోపల మనకు ప్రియారిటీ బేసిస్ మీద 1 నుంచి 56 వరకు అయితే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్సెస్ 1 నుంచి 56 వరకు వేయమని చెప్పారు. మేము కూడా తెలియకుండా కూడా మేము కూడా చెప్తూనే ఉన్నాము. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మీరు చేయాలి, మీకు నచ్చిన క్యాండిడేట్కి ప్రాధాన్యత 1 నుంచి మీరు ప్రియారిటీ వైజ్ వేసుకోమని చెప్పడం జరుగుతున్నదండి. ఇది ముఖ్యంగా ఇక్కడ అధికారులు చెప్తున్న విషయము. అయితే ఎవరైనా ఓటర్స్ వచ్చినప్పుడు వాళ్లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఇప్పటికే వీళ్ళంతా కూడా ట్రైన్డ్ పూర్తి స్థాయిలో. అయితే ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు వేయడంతో మొత్తంగా ఇక్కడ కూడా కన్ఫ్యూషియస్గా ఓటరు ప్రవర్తించకుండా వాళ్ళకు ఒక అవగాహన, స్పష్టమైన అవగాహనతోని వాళ్ళను లోనికి పంపించే విధంగా ఈ ఓటింగ్ ప్రక్రియ, ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మనం చూడవచ్చు, ఇప్పటికే ధన్గర్వాడి స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది ఇప్పటికే చురుకుగా పాల్గొంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ టోటల్గా మనం చూస్తే 103 పోలింగ్ స్టేషన్స్ను మనకు కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తంగా 773 పోలింగ్ స్టేషన్స్ను మొత్తం 4 ఉమ్మడి జిల్లాల్లో 15 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇంకా కూడా చాలామంది వస్తున్నారు. గ్రాడ్యుయేట్స్కు అదేవిధంగా టీచర్స్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు కలిపి కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా 5గురి మధ్య ఎక్కువగా పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓట్ల చీలికతో ఎవరికి వాళ్లు గెలుస్తామన్న ధీమాతో అభ్యర్థులున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఖమ్మంలో ఎలా కొనసాగుతోందో మా ప్రతినిధి మహేందర్ వివరిస్తారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రిక్కా బజార్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్కరు కూడా వచ్చి ఉపాధ్యాయులు వారు ఓటు హక్కును సంబంధించి వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. మొత్తం 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు కూడా వారి ఓటు హక్కును కూడా వినియోగించుకొని ఉన్నారు. ఇటు ఎన్నికలు కూడా సజావుగా జరిగేందుకు 9 సెక్టర్ అధికారులతో పాటుగా 28 ప్రిసైడింగ్ అధికారులు, 27 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటుగా 58 మంది పోలింగ్ సిబ్బంది, 28 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా విధుల్లో పాల్గొన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా టెంట్లతో పాటుగా ఇటు వాటర్ సౌకర్యం సంబంధించి ఏర్పాటు చేశారు. అటు పోలీసు సంబంధించిన సిబ్బంది కూడా పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాటు చేసింది. మొత్తం పోలింగ్ కేంద్రం బయట కూడా 100 మీటర్స్ వరకు కూడా 144 సెక్షన్ అమల్లో సంబంధించి ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఎక్కువగా 5గురి మధ్యన ప్రధాన పోటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా మరోసారి ఇద్దరు పోటాపోటీగా తలపడుతున్నారు. ఇటు హర్షవర్ధన్ రెడ్డితో పాటుగా శ్రీపాల్ రెడ్డి బీజేపీ మద్దతుతో బరిలో దిగిన సర్వోత్తమ్ రెడ్డి కూడా ప్రస్తుతం హోరాహోరీగా సంబంధించి వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఇటు 5గురు సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఎక్కువగా గెలుపుపై ధీమాతో ఉన్నారు. మిగతా సంబంధించిన అభ్యర్థులు సంబంధించి కూడా చాలా వరకు ఓట్లు ఎక్కువగా చీల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైనా గెలిచే అవకాశం ఉందన్నది కూడా ఎవరికి వారు ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కొత్తగూడెంలో కూడా అక్కడ ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. 2022 మంది ఓటర్లు కూడా వారు ఓటు హక్కును కూడా వినియోగించుకొని ఉన్నారు. అక్కడ 130 మంది అధికారులు కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అక్కడ విధుల్లో సంబంధించి పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా ఈసారి హోరాహోరీగా ప్రధాన అభ్యర్థులకు ధీటుగా కూడా ఆయన కూడా పోటీ సంబంధించి గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి. ఇటు మిగతా సంబంధించిన అభ్యర్థులు శ్రీపాల్ రెడ్డి కూడా ఈసారి కొంత ఎక్కువగానే పోటీ ఇచ్చారు. పూల రవీందర్ కూడా ఈసారి గెలుపుపై కూడా ఆయన కూడా ధీమాతో ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగింది. గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రచారం హోరాహోరీగా కొనసాగింది. చాలా తీవ్రంగా కూడా అభ్యర్థులు ఎవరికి వారు సంబంధించి మొత్తం ఉపాధ్యాయ ఓటర్లను ఆకర్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు సంబంధించి చేశారు. దీంతో గెలుపుపై కూడా ఎవరికి వారు ఈసారి ఉపాధ్యాయ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది మాత్రం కొంత ఇది సస్పెన్స్ సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 5గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరైనా గెలిచే అవకాశం ఉండడంతో కూడా చివరి వరకు కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లోకి వస్తున్నారు. మొత్తం నల్గొండ ఉమ్మడి జిల్లాలో 77 పోలింగ్ బూతులు ఉండగా మొత్తం 3 జిల్లాల పరిధిలో చూసుకున్నట్లయితే 200 పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 జిల్లాల్లోని 191 మండలాల్లో కూడా పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యల్పంగా సిద్దిపేటలో 166 ఓట్లు ఉండగా 4 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి
అనేది కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే రిటర్నింగ్ అధికారులతో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసింది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 5 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లను గుర్తించినటువంటి నేపథ్యంలోనే అక్కడ అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే హన్మకొండలో అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత సిద్దిపేటలో అత్యంత అల్పంగా 166 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే హన్మకొండలో చూసుకున్నట్లయితే 5215 ఓట్లుండగా నల్గొండలో 4683 ఓట్లు, ఖమ్మంలో 4089 ఓట్లుండగా సూర్యాపేటలో 2664 ఓట్లున్నాయి. వరంగల్లో చూసుకున్నట్లయితే 2352 ఓట్లుండగా భద్రాద్రిలో 2022 ఓట్లున్నాయి. ఆ తర్వాత మహబూబాద్లో 1663 ఓట్లుండగా జనగాంలో 1002 ఓట్లున్నాయి. యాదాద్రిలో 984 ఓట్లున్నాయి. ములుగులో 628 ఓట్లుండగా భూపాలపల్లిలో 329 ఓట్లున్నాయి. మొత్తం పురుషుల ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 15,483 ఉండగా స్త్రీల ఓటర్ల సంఖ్య 10,314 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని పోలింగ్ బూతుల్లో 10 కంటే తక్కువ ఓట్లున్నాయి. మరికొన్ని పోలింగ్ బూతుల్లో 50 కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే 100% పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా విధులు సాయంత్రం 4 గంటల వరకు కూడా అక్కడ పోలింగ్ సిబ్బంది మాత్రం ఖచ్చితంగా విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నప్పుడు కూడా 5 మంది ప్రధాన పోటీదారులు ఉన్నారు. ఆ ప్రధాన పోటీదారులు ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లను ఇప్పటికే ప్రలోభాలకు గురి చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఓటర్లకి భారీ సంఖ్యలో 2000 నుంచి 5000 వరకు కూడా డబ్బులు పంపిణీ చేశారని చెప్పేసి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఓటర్లకి ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాల బయట వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, ఆయా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఓటర్లని ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో ఉన్నారు, వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేటువంటి పనిలో ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా అటు ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని అయితే అధికారులు అయితే విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో చూసుకున్నట్లయితే 200 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ సాగుతుంది. మరొక గంటలో తొలి పోలింగ్ శాతం అంటే ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం ఎంత నమోదైంది అనేది కూడా అధికారులు అయితే వెల్లడించనున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.